శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్నం. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ ఎపిసోడ్ ఇప్పుడు 58 చెప్పుకోవాలి. 57 ఏం చెప్పుకున్నాం అంటే ఒకసారి చూద్దాం. మాండూక్యమునకు తరువాతిది తైత్తిరీయము. అది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ప్రారంభిస్తాం. వైశంపాయనులకు వారి శిష్యుడైన యాజ్ఞవల్కులకు మనోభేదం ఏర్పడింది. నేను నీకు చెప్పిన వేదములన్నింటినీ కక్కివేయవలసిందని ఆయన శిష్యుని కోరాడు. ఆయన అట్లే తాను నేర్చిన వేదములను హోమనమ చేసి సూర్యభగవాను ఆశ్రయించి ఇదివరకు లోకంలో లేని శుక్లయజుర్వేదాన్ని ఉపదేశం పొందారు. వారు కక్కిన వేదములు మంత్రశక్తిచే అన్నరూపమునుండగా వైశంపాయనుల ఇతర శిష్యులు తిత్తిరపక్షుల రూపంలో హోమనం చేయబడు వేదాలను గ్రహించినందున ఆ వేద భాగమునకు కృష్ణ యజుర్వేది తైత్తిరీయ శాఖ అని పేరు. తైత్తిరీయ శాఖలో ఉన్న సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అన్నిటికీ తైత్తిరీయమనే పేరు. తైత్తిరీయోపనిషత్తు తైత్తిరీయక ఆరణ్యకంలోనిది. అన్ని ఉపనిషత్తుల కంటే విస్తారంగా అధ్యయనము చేయబడే ఉపనిషత్తు తైత్తిరీయమే. కర్మానుష్ఠానంలో ప్రచారమందు ఉన్న మంత్రప్రయోగాలు దీని నుండి గ్రహింపబడినవే. శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని ఈ ఉపనిషత్తుల్లో 3 భాగాలు ఉన్నవి. శిక్షావల్లిలో శిక్షణ గురించి, విద్యాభ్యాసం గురించి చాలా విషయాలు ఉన్నవి. బ్రహ్మచర్యాశ్రమ నియమాలు, దాని మహిమ, వేదాధ్యయన క్రమం, ప్రణవోపాసన మొదలైనవి ఈ భాగం ఉపదేశిస్తుంది. బ్రహ్మచారులు నిరభ్యంతరంగా తన వద్దకు వచ్చి వేదాలను స్వీకరించవలనని చేసే ఆవహంతి హోమ ప్రస్తావన ఇందులోనిదే. ప్రస్తుత రాజకీయ రీతిలో మనము సామ్రాజ్యాన్ని మించిన శాశ్వతమైన ఆత్మ సామ్రాజ్యాన్ని గురించి దీనిలో చెప్పబడింది. సత్యం వద, ధర్మంచర అనే ఉపదేశములు శిక్షావల్లిలోనివే. వేదాధ్యయనాన్ని, స్వధర్మాన్ని ఏనాటికి వదలరాదని, ఈ సంస్థ శాశ్వతంగా లోకంలో ఉండాలని, పెళ్లి చేసుకుని ప్రజావృద్ధిగా ప్రయత్నపడమని ఆచార్యుడు శిష్యునికి ఉపదేశిస్తూ ఉన్నాడు. సత్యంవద, ధర్మంచర, స్వాధ్యాయమా ప్రమద, ఆచార్యాయ ప్రియం ధన మాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీహి. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యానవధ్యాని కర్మాణి తాని సేవితచ్చివ్యాని నో ఇతరాణి నా యస్మత్ సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చాస్మశ్రేయాగ్సో బ్రాహ్మణాః తేషాం త్వయా సనేన ప్రశంసితవ్యం. శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం, శ్రియాదేయం హ్రియాదేయం, ధియాదేయం సంవిదాయాదేయం. ఆధ యదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్. ఏతత్ర బ్రాహ్మణాం సమరసినాః యుక్తా ఆయుక్తాః ఆలుక్షా ధర్మకామాः యదా తే తత్ర వర్తేతం తథా తత్రేవ వర్తేత. అథాభ్యాఖ్యేతేషు ఏతత్ర బ్రాహ్మణాः సమర్సినాః యుక్తా ఆయుక్తాः ఆలుక్షా ధర్మకామాः యథా తే తేషు వర్తేవరం తథా తేషు వర్తేధాః. ఏష ఆదేశः, ఏష ఉపదేశः, ఏష వేదోపనిషత్. ఏతదనుశాసనం ఏవ ఉపాసితవ్యం, ఏవ ముచయితదుపాస్యం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రవచితవ్యం. తాని త్వయోపాస్యాని
వాస్యాత్తేషు వర్తేరన్ సప్తచ అన్నది శిక్షావళిలోని ఏకాదశానువాకంలోని ఉపదేశము. తర్వాత ఆనందవల్లి యవ్వనము, సాధుత్వము, వేదాధ్యయనము, పరిజనము, శరీర దారిఢ్యము, ధైర్యము, బలము, ఈ భూమిలో ఉన్నట్టు శక్తి, సంపూర్ణ ధనము, ఇవి గల ఒక మనుషుని ఆనందము మనుష్య ఆనందమని చెప్పబడుతుంది. అట్టి ఆనందమునకు నూరింతలు మనుష్య గంధర్వానందము, దానికి నూరింతలు దేవగంధర్వానందము, దేవగంధర్వానందము కంటే నూరింతలు పితృదేవతల ఆనందము, వారి ఆనందం కంటే 100 రెట్లు దేవతల ఆనందము, దేవతల ఆనందము కంటే 100 మడుగులు దేవతలకు అధిపతి అయిన ఇంద్రునికి ఆనందం, ఇంద్రుని ఆనందం కంటే 100 రెట్లు బృహస్పతి యొక్క ఆనందము, బృహస్పతి ఆనందానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందము, ప్రజాపతి ఆనందానికి 100 రెట్లు బ్రహ్మ యొక్క ఆనందము. అన్నంతో వృద్ధి చెందేది అన్నమయ కోశం, దానిలో శ్వాసించుతున్నది ప్రాణమయ కోశం, ఆలోచన ఉత్పాదించేది మనోమయ కోశం, వానిలో మంచి చెడ్డలను గ్రహించేది విజ్ఞానమయ కోశం, దీనికి ఆధారంగా ఉండేది 5వ కోశము ఆనందమయ కోశం. ఆనందమయ కోశంలో స్వచ్ఛముగా విరాజిల్లేది ఆత్మ. ఒక్కొక్క కోశమును పక్షితో పోల్చి ఆ పక్షికి ఇది తల, ఇది వామభాగం, ఇది దక్షభాగము, ఉత్తర పక్షము, దక్షిణ పక్షము, ఇది మధ్యభాగం, ఇది పుచ్చము అని తాత్వికంగా ఇందు వివరింపబడింది. ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రాహ్మణో విద్వాన్ నా భివేతి కదాచన అనే మంత్రం కూడా ఆనందవల్లిలోనిదే. భృగువల్లి తైత్రీయంలో 3వది. దీనిని వరుణ భగవానుడు తన పుత్రుడైన భృగువునకు ఉపదేశించాడు. భృగుర్వై వారుణీ వరుణం పితరముపసార అదీహి భగవో బ్రహ్మేతి తస్మాత్ ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచామితి. తాగుం హోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభి విశంతి తద్విజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి స తపోతపతప్యత స తపస్తత్వా అని భృగువల్లిలో ప్రథమానువాకం ప్రారంభమవుతుంది. భృగువు తండ్రి అయిన వరుణుని చూచి బ్రహ్మను గురించి నాకు చెప్పవలసిందని కోరాడు. శరీరము, ప్రాణము, చక్షుస్సు, శ్రోత్రము, మనస్సు, వాక్కు మొదలైనవి బ్రహ్మ తెలుసుకోవటానికి మార్గాలు. బ్రహ్మాది స్తంభ అంటే తృణము పర్యంతము గల భూతములు దేని యందు ఉండి ఉద్భవించినవో, పుట్టి దేనిచే జీవించుతున్నవో, నశించినప్పుడు దేని యందు లయమగును, అదే బ్రహ్మ. అట్టి బ్రహ్మను ఎరుగటకు ప్రయత్నించు అని తండ్రి చెప్పాడు. భృగు సమాహిత చిత్తంతో ఆలోచింప పూనుకున్నాడు. బ్రహ్మను గురించి ఉపదేశింపమని తండ్రిని కుమారుడు కోరగా గురువైన తండ్రి అన్నిటినీ డిక్టేట్ చేయకుండా కుమారుని స్వయముగా తపశ్చేత ఆలోచించి విచారించి క్రమక్రమంగా చేసి పరిశోధన చేసే స్వానుభవం చేత తెలుసుకున్నట్లు ప్రోత్సహిస్తాడు. భృగు తపశ్చేత మొదట ఆ బ్రహ్మ అన్నమయ కోశమనియు పిలువ ప్రాణమయ కోశ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములను క్రమక్రమముగా గడిచి కడపడ ఆనంద స్వరూపుడైన ఆత్మనే పరమసత్యమని అనుభవం అంటే తపస్సు ద్వారా తెలుసుకున్నాడు. ఇట్లు చెప్పుతున్న అన్నమయ శరీరంతో నిలిచిపోయే అనుభవ సిద్ధమైన అంటే ఇహలోక జీవితాన్ని ఈ ఉపనిషత్తు నిరాకరిస్తున్నదని కాదు అర్థం. ఈ లోకంలో ఉంటూనే ఉత్తమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని ఉపనిషత్తు యొక్క బోధ. దానికై ఇహలోక జీవితాన్ని ధర్మమయం గావించుకుని తత్వాన్వేషణ కొరకే పాటుపడాలి. 4 కోశాలు దాటి ఆనందమయ కోశానికి చేరిన పిదప కూడా అన్నం యొక్క ప్రాధాన్యాన్ని ఉపనిషత్తు ఇట్లా వర్ణించింది. అన్నం నం నిజాత్ ధృతం ప్రాణోవ అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠిత తదేత దన్నమన్నే ప్రతిష్ఠితం స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి
అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చస్సైర మహాన్ కీర్త్యా. అన్నము నుండి నిందింపరాదు, అది వ్రతముని ఉపనిషత్తు ఉపదేశం చేస్తోంది. శరీరంలో ప్రాణం ప్రతిష్టమే ఉన్నది కాబట్టి ప్రాణమే అన్నము, శరీరము అన్నాదము. అట్లే ప్రాణం మీద శరీరం ప్రతిష్ఠితమై ఆధారపడి ఉన్నది కాబట్టి శరీరం అన్నం, ప్రాణం అన్నాదం. ఇట్టి ప్రాణుల శరీరమునందును శరీరం ప్రాణమునందును ప్రతిష్టములై ఉన్నవి, ఒకదానొకటి ఆధారము ఉన్నవి కాబట్టి అన్నము అన్నమునందును ప్రతిష్టమై ఉన్నది. ఇట్లా వివేచించి తెలుసుకున్నవాడు ప్రజలు, పశువులు, కీర్తి మొదలైన సంపదలు కలవాడు అవుతున్నాడు అని ఈ ఉపనిషత్తు ఉపదేశం చేస్తోంది. అన్నం నా పరిచక్షిత, అన్నం బహుకుర్వీత అను మంత్రములు అన్నం యొక్క ప్రాధాన్యాన్ని మరీ మరీ ఉద్ఘాటిస్తున్నది. ప్రభుత్వం వారు కూడా ఈ మంత్రం ద్వారా ఈ మంత్రములను మరింత ప్రచారం గావిస్తున్నారు. జ్ఞాని అయిన పిదప క్రింది విధంగా గానం చేస్తాడు. అహమన్నం అహమన్నాదో అహమన్నాద అహగ్గో శ్లోక కృద్ శ్లోక కృదహగ్ శ్లోకృత్ అహమస్మి ప్రథమ జారుదాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి యో మాయ దదాతి స ఈ దేవమావాహ అహమన్నమన్న మదంతమాద్మి అహం విశ్వం భువన అభ్యభవాం సువర్ణజ్యోతి ఏవం వేద ఇత్యుపనిషత్ అని ఉపనిషత్తు ఉపసంహారం చేస్తోంది. ఐతరేయ కాండలోనిది. తరువాత ఐతరేయ ఉపనిషత్తు. ఇది ఋగ్వేదము, ఐతరేయ ఋషిమూలమున ఇది ప్రచారానికి వచ్చినందున దీనికి ఐతరేయోపనిషత్తు అని పేరు. జీవుడు ఎట్లా మాతృగర్భంలో పడి జన్మించి పుణ్యపాపకర్మల చేత మరలా జన్మిస్తూ నిర్వేదం చెంది సంసార విచ్ఛేదకరమైన జ్ఞానం మూలంగా ఆత్మోపలబ్ధిని పొందుతాడో ఆ విషయాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంది. దీనికి వామదేవుడు ఋషి. నేను గర్భమందున్నప్పుడే సకల జన్మల గురించి తెలుసుకున్నాను. దృఢములైన ఇనుప కోటలన్నీ దాటి ఆకాశంలో ఎగిరిపోయే గర్దవలే తత్వజ్ఞానం వల్ల సంసార బంధాన్ని తెంచుకుని గర్భం నుండి వెలువడుతూ ఉన్నాను అని వామదేవుడు చెప్పినట్లు ఈ ఉపనిషత్తులో కలదు. దీనెందు ఆత్మను గురించిన అవరోక్ష జ్ఞానాన్ని అంటే అపరోక్ష జ్ఞాన ప్రజ్ఞానం అని పేరు. దాన్ని గురించి విశేషంగా ఇక్కడ చెప్పబడింది. ఆ జ్ఞానం చేత బ్రహ్మబంధ పడుతున్నాడు అని చెప్పడం సరికాదు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెబుతూ ఐతరేయ ఉపసంహారం చేస్తుంది. ఈ ఋగ్వేదీయ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్ విరామం ఇచ్చి తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.